మడి నాటేదానికి, వరి మడి నాటేదానికి ఇట్లా ఫస్ట్ దున్నేస్తారు. ఇట్లా దున్నుతారు చూడండి. ఇట్లా దున్నుతారు. ఇట్లా దున్ని తర్వాత ఇది నారు. ఇది నారు అక్కడ నాటేదానికి. ఇక్కడ నారు పోసినారు. ఇది నారు. ఈ నారు పెరికి ఆ కైలంతా నాటుతారు. వరి నారు, వరి. ఇక్కడంతా నాటుతారు. ఇది పెరికి ఇక్కడ నాటుతారు. అంతేనా? టమాటాలు లేకుండా. అదే టమాటాలు అదినదును బాగా ఏమో పెడతా అంటారు. ఈ టమాటాలు ఒకసారి వచ్చిన ఇట్లో ఒకసారి రేట్ ఉండవు. ఏం చేస్తారు? ఎవరిదినైనా ఇదే? నేను అది కాదంటాండి. ఇది బోరు నువ్వు చేసేది. ఎంతసేపటికి వస్తారు కూలోళ్ళు? ఎంతసేపటికి వస్తారు కూలోళ్ళు? కూలోళ్ళు నాటేదానికి ఎంతసేపటికి వస్తారు ఉంటారు? అదే నాటే వాళ్ళని యూట్యూబ్లో పెడదాం. ఇప్పుడు ఒక కైలు మీద ఉన్నారు. అట్లా పెట్టేస్తే ఏం పర్వాలేదా? ఎన్నాళ్ళు అయినా కానీ వస్తా అండు నువ్వు దిగేసేది చూ. ఓ టమాటాలు వద్దు నాయన, తెచ్చినాడు బాబు, తెచ్చినాడు నారు. ఇది మడే నాటి నారు కదా. ఇదే ఏం నారునా? ఇదే జీలకర్ర మసూరనా? ఇదేలే 6 నెలలకు కదా ఇది పంట. 6 నెలలకు. ఏదన్నా లావొడ్లు అయితే 3 నెలలకు వస్తాయేమో. అది సన్నాలా? మంచి పనిలే, మనకు తినేదానికైనా ఇది ఉంటుంది. ఇట్లా ఎన్ని దినాలు ఉంటుంది ఇదే? ఎన్ని దినాలు ఉంటుంది ఇదే? అదే కదా నేను, అది ఏర్లకు నీళ్ళు తగలాలి కదా. మళ్ళీ వేయాల. ఇదంతా అల్లనేరేడు తోట, పెద్ద తోట. ఇదంతా అల్లనేరేడు తోటే. ఈ కాయలు తింటే చాలా ఆరోగ్యము. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇది అల్లనేరేడు చెట్టు. 30 రోజులకి ఇంత పెరిగిందా? భలే బాగా పెరిగిందా? బాగా వచ్చింది. ఏం వేసినావు దీనికి? యూరియానా? చూడు ఎంత బాగా వచ్చిందో పగిరి. కొన్ని తెల్లగా అట్లా ఇట్లా వస్తాయి. బాగా వచ్చింది. పొటిక్కాయలు చూడండి. టమాటాలు ఎట్లా మాగిపోయాయో. కొంచెం రేట్లు తగ్గినాయని టమాటాలు కొంచెం బంద్ చేసినారు పెరిగేది. చూడండి చాలా బాగా మాగిపోయినాయి.